ఆరోగ్యంగా ఉంటేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాము. సో దానిలో వాకింగ్ కావచ్చు, ఎక్సర్సైజ్ కావచ్చు, యోగా కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు, అది స్టేట్ ఆఫ్ ఎంప్లాయీస్, స్టాఫ్, కస్టమర్స్ అందరికీ అవేర్నెస్ చేయడం కోసం ఈ ప్రోగ్రామ్ మేము కండక్ట్ చేశాము. సో దీనిలో భాగంగా ఇప్పుడు ఏంటంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టోటల్ స్టాఫ్ అందరూ ఇక్కడ అసెంబ్లీ అయ్యాము. దీనిలో అందరికీ అవేర్నెస్ చేస్తాము. థ్యాంక్ యూ. So we are creating an awareness on the directives of the Government of India to create an awareness among the public and people that people should remain fit. Health is wealth. So to be fit, you need to do some kind of activity like walking, running, any kind of sports, playing, yoga, all these things. So today we conducted this walkathon for this, creating an awareness among the public. So I request you all to show this so that people will become aware for this remaining fit. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ జనరల్ సెక్రటరీని.
మన భారత జాతీయ ప్రభుత్వము ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా ఇవాటి నుంచి జాతీయ క్రీడా సప్తాహం అంటే వారం రోజులు క్రీడలు పట్ల అన్ని రకరకాల క్రీడల కార్యక్రమాలు జరపాలి. దానిలో భాగంగా ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేటు సంఘ సంస్థలు అందరూ ఇందులో భాగంగా పాల్గొనాలి. మన డీజీఎం గారు విజయ్ కుమార్ సాహు గారు ఇచ్చిన దాని మేరకు ఫిట్ ఇండియా అంటే మనం ఆరోగ్యంగా ఉంటే ఇండియా బాగుపడుతుంది. కాబట్టి దానికి అనుగుణంగా ఏం చేయాలి, క్రీడలు మనం అలవర్చుకోవాలి. ఒక వాకింగు, రన్నింగు, లేకపోతే వాలీబాల్, ఎటువంటి రంగంలో దానివల్ల ఏమవుతుంది, మన బాడీకి యాక్టివిటీ పెరుగుతుంది. యాక్టివిటీ పెరగడం, దాంతోపాటు ఆరోగ్యం, మంచి ఆహారం తీసుకుంటే దాని మీద స్పృహ కలిగితే రెండు మనకు తోడైతే మన భారత జాతీయ భవిష్యత్తు కూడా మనం ముందుకెళ్తాం. ఇప్పుడు ప్రజలంటేనే ప్రభుత్వము. సో అందులో భాగంగా ఈ ప్రజల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ప్రతి ఒక్కరూ నా ద్వారా అప్పీల్ చేయడం ఏంటంటే అందరూ వాళ్ళ ఆరోగ్యానికి ఇంపార్టెంట్ ఇవ్వండి. మార్నింగ్ కంపల్సరీ వాకింగ్ అలవాటు చేసుకోండి. దాంతోపాటు వీక్లీ వన్స్ ఆటలు ఆడండి, మంచి ఆరోగ్యం తినండి. దానిలో ఆ విధంగా భారత జాతీయ ప్రభుత్వానికి మనము తోడ్పాటు జరిగినట్టు ఉంటుంది. దాని విధంగా మనది డెవలపింగ్ కంట్రీ లాగానే ఉంది. డెవలప్డ్ కంట్రీకి ఇది కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఆ విధంగా చేయాలని నేను ప్రజలందరికీ కోరుతున్నాను. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తరఫున. పేరు రాజు, నేను ఆఫీసర్స్ అసోసియేషన్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ నిజామాబాద్ ఏవో. ఈరోజు జాతీయ స్పోర్ట్స్ డే, ఈరోజు నేషనల్ స్పోర్ట్స్ డే పరంగా నేషనల్ స్పోర్ట్స్ డే ప్రకారం మా ఏవో డీజీఎం విజయ్ కుమార్ సాహు గారు, అలానే మా రీజనల్ మేనేజర్ ఆఫ్ నిజామాబాద్ రీజన్ మహేశ్వర్ సార్ గారి పిలుపు మేరకు ధ్యాన్ చంద్ గారి జ్ఞాపకార్థము ఈరోజు మేము వాక్థాన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలి, ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండి రోజు మార్నింగ్ వాకింగ్ లాంటివి చేయడము, దానివల్ల ఆరోగ్యం ఎంతో డెవలప్మెంట్ అవుతుందని అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ఈరోజు మేము వాక్థాన్ అనేది కండక్ట్ చేయగలిగాము మా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తరఫున. అలానే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మేము ఇంటర్నల్గా మాకు ఈ స్పోర్ట్స్ డేని పురస్కరించుకొని ఇండోర్ గేమ్స్ అండ్ అవుట్డోర్ గేమ్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. అలానే మా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తరఫున ప్రజలందరికీ తెలియజేసేది ఏమనగా మీరందరూ ఫిట్గా ఉండండి, మన ఇండియాని ఫిట్ ఇండియాగా తయారు చేయండి అని ఈ సందర్భంగా మా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ నిజామాబాద్ తరఫున మా ఆల్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఎంప్లాయీస్ తరఫున అందరి ప్రజలందరినీ రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.